అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో న్యూమరాలజీ అంటే ఏంటి? సో పేరులో బలం ఎంత, దేవుడిచ్చిన పుట్టుకలో బలం ఎంత. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ఒకటో తేదీ పుట్టారు, వాళ్ళ పేరులో 5 అక్షరాలన్నా ఉండొచ్చు, 7 అన్నా ఉండొచ్చు, 9 అన్నా ఉండొచ్చు, 10 అన్నా ఉండొచ్చు. 6 అక్షరాలు 8 అక్షరాలు ఉండకూడదు. ఒకరు 2లో పుట్టారు, వాళ్ళ పేరు 8 అక్షరాల్లో 9 అక్షరాల్లో ఉండకూడదు. ఉండకూడని సంఖ్యలో పేరు పెడితే చేతులు కాళ్ళు కట్టేసి పరిగెత్తమన్నట్టే. పుట్టుకలేమో అదృష్టం ఉంటుంది, జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది, లైఫ్లో సక్సెస్ ఉండదు. సక్సెస్ తీయాలంటే దేవుడిచ్చిన మన తొలి ఆస్తి మన పుట్టుక మ్యాచింగ్గా పేరు ఉంటేనే సక్సెస్. సో ఈరోజు లెటర్ ఐతో పేరున్న వాళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో లైఫ్ ఎలా ఉంటుంది? అక్టోబర్కి సంఖ్యాబలం 1 చాల్డీన్ సిస్టమ్, 9 పైథాగరస్ సిస్టమ్. ఇది ఆది అంత కలయిక ఐ లెటర్. సో ఈ ఓవల్స్లో ఏఈ ఐఓయులో ఐ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఏ లెటర్ లాగా చాలా శక్తివంతమైంది. సూర్య భగవానుడి దీవెనల వల్ల లెటర్ ఐ వాళ్ళకి క్రమశిక్షణ, పట్టుదల, సెల్ఫ్ రెస్పెక్ట్, క్రియేటివ్ మైండ్, డామినేటింగ్, ఎప్పుడు ఎవరి దగ్గర తల దించరు, తల వంచరు, అలాంటి పరిస్థితి తెచ్చుకోరు, పోరాడతారు, గెలుస్తారు, రిస్క్ తీసుకుంటారు, సక్సెస్ కొడతారు. అండ్ ఎప్పుడు ఎవరు వెనకడుగు వేసినా వీళ్ళు ఐ లెటర్ వాళ్ళు ముందడిగే వేస్తారు. సో ఐ లెటర్ ఆర్ బార్న్ టు విన్, బార్న్ టు క్రియేట్ హిస్టరీ. సో 9 అంటే కుజుడు, 1 అన్న సూర్యుడు, 9 అంటే కుజుడు, 2 కూడా పవర్ఫుల్ ప్లానెట్స్. సో ఈ పవర్ వల్ల వీళ్ళకి భయం అనేది తెలియదు. 9 వల్ల, కుజుడు దీవెన వల్ల తల్లిదండ్రుల ఆస్తి బాగా కలిసి వస్తుంది, దీవెనలు బాగుంటాయి, రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో, ప్లాట్స్లో బాగా సంపాదిస్తారు. ఈ ఐ లెటర్ వాళ్ళకి అక్టోబర్ అంటే 10వ నెల, 1 + 0 1, ఐ అన్న 1. సో అక్టోబర్లో చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఎక్కడ ఏ పని చేసినా కూడా సక్సెస్, అప్రిసియేషన్ అండ్ గుడ్ నేమ్, ఫేమ్, మనీ. సో చాలా ప్లెజెంట్గా గడిచిపోతుంది అక్టోబర్ అంతా. నవంబర్లో కొంచెం ఇబ్బందులు, స్లో అవుతుంది కానీ బండి ఆగదు. అండ్ డిసెంబర్లో మళ్ళా స్పీడ్ అందుకుంటుంది. సో లెటర్ ఐ వాళ్ళు నవంబర్లో కొంచెం జాగ్రత్త. అండ్ పర్టికులర్గా ఈ ఐ అంటే 9, ఈ 2025 అంటే 9. ఈ 9 ఎఫెక్ట్ వల్ల ఐ లెటర్ వాళ్ళకి కొంచెం ముక్కు మీద కోపం ఎక్కువ అవుతుంది, ఒక మాట అంటే పడరు, వీళ్ళని రిక్వెస్ట్గా అడిగితేనే చేస్తారు, మనం దబాయిస్తే భయపడరు, తగ్గరు అండ్ లాంగరు. సో ఈ 2025 పర్టికులర్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మెయిన్గా ఈ 9, 18, 27 డేట్స్లో వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్, కొట్లాట్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 మంత్స్లో ఈ 3 డేట్లు 9, 18, 27లోన అందరితో ప్రశాంతంగా ఉండండి, ఎక్కువ మాట్లాడకండి. మనకు కోరల్స్ అయ్యే ఛాన్స్, డిస్ప్యూట్స్ అయ్యే ఛాన్స్, కోర్టు కేసులు అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి, పోలీస్ కేసులు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 9 డేట్స్, ఈ 90 డేట్లలో జాగ్రత్త. 6, 15, 24లో లాంగ్ జర్నీస్ చేయకండి. సో లెటర్ ఐతో పేరుండి 9 లెటర్స్లో ఉంటే యమ మొండోళ్ళు, వాళ్ళే తిడతారు, మళ్ళీ మనమే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాలి, వాళ్ళకి సారీ చెప్పరు. సో ఐ లెటర్ ఉండి పేరులో 8 లెటర్స్ ఉన్నా, 9 లెటర్స్ ఉన్నా, పేరులో 8 నంబర్ ఉన్నా, 9 నంబర్ ఉన్నా ఒకసారి పేరు చెక్ చేసుకోండి. పేరులో 12, 13, 16, 18, 19, 27, 31, 33 లేకపోతే ఈ ఐని ఆపే శక్తి ఎవరికి లేదు. అండ్ ఐ వాళ్ళకి ఫుల్ పవర్ 2026 జనవరి స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల కరెక్షన్స్ చేసుకోగలిగితే 2026 మనం ఒక బ్యాంక్తో స్టార్ట్ చేయొచ్చు, పట్టిందల్లా బంగారం అవుతుంది. సో మీ పేరులో బలం ఎంత? సో నేనైతే గత 7 ఏళ్లుగా చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉంది, ఇలా ఉందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టే ఎవరని చెప్తారు. మేమేమంటే ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్. ఈరోజు 1000 పేర్లకు వాయిస్ ఇచ్చాము, దాంట్లో 100 మందికి బాగాలేదు, ఆ 100 మంది కరెక్షన్ తీసుకొని మంచి లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే పెట్టండి. చాలామంది పేరు పెడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టడం లేదు,
ఫుల్ నేమ్ పెడుతున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9966000317, లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పటి నుంచి SMS రిప్లై పెట్టకండి. 24 అవర్స్ లోపల, ఒకరి 10 minutes, ఒకరి 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. లైఫ్తో రిస్క్ చేయకండి. రాంగ్ నంబర్స్ ఉంటే దెబ్బ ఎలా ఉంటుందో చెప్పలేము.